హాయ్ అండి. కూర కారం ఎలా ఉంటే కూర అదిరిపోతుందో, ఎంత రుచిగా ఉంటుందో నేనైతే కారము ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తానండి. ఏమేమి కలుపుకున్నానో నేను వెల్లుల్లిపాయలు కుమ్ముకొని ఆడిన కారంలో అయితే ఇప్పుడు కలుపుకుంటున్నానండి. చూసారు కదా, ఇక్కడ కారం ఉంది. ముందుగా ఎండుమిరగాయలు చక్కగా కోసుకుని ఎండలో పెట్టుకుని అలాగే లైట్గా ఫ్రై చేయాలండి. చేసిన తర్వాత నేను జీలకర్ర, మెంతులు, వంటేలు, పసుపు కొమ్ములు, లేలిక్కీలు, లవంగులు అయితే చక్కగా వేసి నేను మిక్సీకి ఇచ్చానండి. మిల్లుకి ఇచ్చాను. చక్కగా ఆడించుకొచ్చారు మా వారు. అయితే నేను లాస్ట్లో అయితే చల్లారిన తర్వాత నేను వెల్లుల్లిపాయలు అయితే కుమ్ముకొని కలుపుకుంటున్నాను. చూసారా, మన కూరలు అదిరిపోవాలంటే చక్కగా ఈ విధంగా చేసుకోవాలి. నాకు ఇలా కలర్ఫుల్గా ఉంటే చాలా చాలా ఇష్టము. ఎల్లో కలర్గా ఉంది కదండి. నేను పసుపు కొమ్ములు అయితే ఎక్కువ వేసాను. యాంటీబయాటిక్ కాబట్టి పసుపు తినటం వల్ల చాలా మంచిదని ఎక్కువగా నేను కుమ్ముకున్నానండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువగా కుమ్ముకొని నేను కలుపుకుంటున్నాను. ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి కూరలు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ మై వీడియో.